'డాకు మహారాజ్' మూవీ మాత్రం సెన్సేషన్ సృష్టించే విధంగా తయారైంది. కలెక్షన్‌ల పరంగా చూస్తే జోరు మాత్రం మామూలుగా లేదనే జెప్పాలి. ముఖ్యంగా హిందీలో కలెక్షన్స్ హవా అయితే భారీ స్థాయిలో కొనసాగుతూనే ఉంది. ఇటువంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌కి ముందుగానే పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేస్తే అద్దిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయని ఒక టాక్ నడుస్తుంది. అయినప్పటికీ ఇప్పటికి తీసిపోయింది ఏమీ లేదు కాబట్టి మూవీ వసూళ్లు బానే ఉన్నాయి. బాలీవుడ్‌లో అరంగేట్రం మాత్రం బాలయ్య బాబుకి అద్దిరిపోయే ఎంట్రీ ఇచ్చిందనే జెప్పాలి మరి. 'అఖండ' మూవీతో జరిగింది ఇదే. ఇప్పుడు ఈ 'డాకు మహారాజ్'తో కూడా జరగబోయేది ఇదే. కాబట్టి నెక్స్ట్ ప్లానింగ్స్‌లో భాగంగా బాలయ్య బాబు మాత్రం ఈసారి మామూలు స్కెచ్‌తో రావట్లేదు. 'అఖండ 2'తో మాత్రం ప్రభంజనాలు సృష్టించే విధంగా రాబోతున్నాడని చెప్పాలి. సందేహమే లేదు. అంటే ఏదో ఒక సబ్జెక్ట్‌తో కాకుండా స్ట్రాంగ్ సబ్జెక్ట్, డివోషనల్ సబ్జెక్ట్‌తో రాబోతున్నాడు ఈసారి. రీసెంట్‌గా జరుగుతున్నటువంటి మహాకుంభమేళ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దర్శిస్తున్న మాట వాస్తవం. దీన్నే మెయిన్ కాన్సెప్ట్‌గా తీసుకొని ఇందులో కొన్ని సన్నివేశాలు కూడా తీస్తున్నట్టయితే తెలుస్తుంది బోయపాటి సీను. క్రియేటివిటీకి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయే బోయపాటి మాత్రం ఈసారి అరాచకం సృష్టించబోతున్నాడు. బాలీవుడ్ కూడా కలిసి రావడంతో ఇక మాత్రం ప్రభంజనమే అని చెప్పాలి. అట్లీస్ట్ ఈ మూవీతో 500 కోట్లు గాని రాబడితే ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టే విధమైనటువంటి ఫీలింగ్స్ వస్తాయి అక్కడ, అంటే నార్త్‌లో. అందుకని ఇటువంటి అద్భుతమైన మూవీ తీయడానికి మాత్రం ఈసారి బోయపాటి సీను స్కెచ్ మామూలుగా వేయలేదు. దగ్గర దగ్గర 7,000 థియేటర్‌లో ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని రిలీజ్ చేయాలని ఒక ప్లానింగ్ నడుస్తుంది అనైతే ప్రస్తుతం ఒక టాక్ బలంగా వినిపిస్తుంది.